హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీకోసం ఈరోజు మైసూర్ బోండా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఎలా వస్తాయో మీకు చూపిస్తాను. ఒక గిన్నె పెరుగు తీసుకున్నాను. పులిసిన పెరుగు అంటే నిన్నటి పెరుగు. ఒక గిన్నె తీసుకొని మెత్తగా మనం గిలకొట్టేసేసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఈ పెరుగులో ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూను చిన్న టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్లఫీగా పొంగులా వచ్చే వరకు కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెడితే బబుల్స్లా వస్తుంది ఈ పెరుగు. అలా వచ్చిన తర్వాత మనం ఏ గిన్నెతో అయితే పెరుగు కోల్చుకున్నామో అదే గిన్నెతో ఇంకొక కప్పు మైదా పిండి తీసుకోండి. మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేస్తున్నాను. ఇది వేయడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు, బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేసాను, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా పిండి అంతా చక్కగా ఒకే డైరెక్షన్లో ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలపాలండి పిండి అయితే. అసలు పిండి మెత్తగా స్పాంజ్ లాగా రావాలి, అంత బాగా కలపాలి. చూసారు నేను ఎలా కలుపుతున్నానో అదే విధంగా మీరు కలుపుకోవాలి. ఇలా మనం ఎప్పుడైనా మైసూర్ బోండా చేయాలి అన్నప్పుడు ఇలా పిండిని రెడీ చేసుకొని ఈలోపు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకుందాం. చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలా కలిపేసిన పిండిని మూత పెట్టి ఒక పావు గంట అలా వదిలేయాలి. ఈలోపు చట్నీ కూడా రెడీ అయిపోతుంది, ఆయిల్ కూడా కాగిపోతుంది. కాబట్టి మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా అది వదిలేద్దాం. ఈలో పాపని కూడా అయిపోయింది, పిండి రెడీ అయిపోయింది. ఈ పిండి కొంచెం బబుల్స్గా పొంగినట్టు వస్తుంది. అట్లా పొంగినట్టు వస్తేనే మనకి మైసూర్ బోండా పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇక బోండాలు వేసేస్తున్నాను. చూసారా? ఈ బోండాలు మనం అల్లం చట్నీ, శనగకాయ చట్నీ, ఇలా కారపొడి ఏది ఉంటే అది దేంతో అయినా తినచ్చండి. మనకి చాలా బాగుంటాయి. పిల్లలైతే ఇక ఇష్టంగా తింటారు. మీరు వేసిన బోండాలు వేస్తూనే ఉంటారు, ఇలా ఖాళీ అయిపోతూనే ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయి బోండాలు. మీకు ఎలా వచ్చినాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మరి వెళ్తూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఎమ్మి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. మరి నాకు ఆకలి వస్తుంది, తినేస్తాను. బాయ్ బాయ్. చూసారా బోండాలు ఎంత బాగున్నాయో?